ఫ్రెండ్స్ ఈ రోజు మనం యాంట్వర్ప్ అనే సిటీలో జరిగిన రాబరీ గురించి చూద్దాం. ఇది పార్ట్ 1 వీడియో కంటిన్యూ ఫ్రెండ్స్. పార్ట్ 1 ఇంకా చూడకపోతే పార్ట్ 1 ఫస్ట్ చూసి దెన్ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఫుల్ స్టోరీ మీకు అర్థమవుతుంది. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్. లియోనార్డో SMS లో వచ్చిన అడ్రస్ కి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంట్లో మనం ఇంతకుముందు చూసిన జెమ్ డీలరే ఉన్నాడు. ఇతనే మన లియోనార్డోకి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆ డీలర్ లియోనార్డో దగ్గర నేను కొంతమంది దగ్గరికి తీసుకువెళ్తా, నువ్వు వాళ్ళని ఖచ్చితంగా కలవాలని చెబుతున్నాడు. దీనికి లియోనార్డో ఒక చెప్పడంతో డీలర్ లియోనార్డోతో కలిసి ఒక ప్లేస్ కి తీసుకువెళ్తున్నాడు. అక్కడ ఎవరో ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేసి ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. బట్ వాళ్ళ ఒరిజినల్ డీటెయిల్స్ ఏవి షేర్ చేసుకోవడం లేదు. ఇంక్లూడ్ వాళ్ళ రియల్ నేమ్ ని కూడా చెప్పలేదు. బికాస్ వాళ్ళు ఎవరైనా దొరికిపోతే ఇంకొకరు డీటెయిల్స్ చెప్పకుండా ఉండటానికి. ఆ ముగ్గురులో ఒకరు లియోనార్డో దగ్గర నా పేరు జీనియస్, నా పని ఏంటంటే అలారం ని రేస్ అవ్వకుండా చూసుకోవడమే. అంతే తను లాకర్స్ పక్కన ఉన్న అలారం ని నా రిమోట్ సహాయంతో అలారం సౌండ్ ని డిక్రీజ్ చేసేస్తా. బట్ మిగతా కొంచెం సౌండ్ ని మాత్రం నేను షట్ డౌన్ చేయలేనని చెప్పుకొచ్చాడు. అండ్ ఇతని తర్వాత హైట్ గా అలాగే బల్క్ ఉన్న ఒకడు నేను మాన్స్టర్, నాకు మీరు ఏ పని చెప్పినా చేసేస్తా అని చెప్తున్నాడు. అండ్ వీళ్ళిద్దరి తర్వాత ఒక వయసైన వ్యక్తి లియోనార్డో దగ్గర నా పేరు కింగ్ ఆఫ్ కీస్, నా పని ఏంటంటే డూప్లికేట్ కీస్ ని రెడీ చేయడమే. అండ్ ఇతను లియోనార్డో దగ్గర లాకర్ ని ఓపెన్ చేసేకి క్లియర్ గా వీడియో తీస్తే చాలు, నేను డూప్లికేట్ కీని రెడీ చేసేస్తా అని చెప్పుకొచ్చాడు. దీనికి లియోనార్డో కీని వీడియో తీయడం చాలా కష్టమని చెబుతున్నాడు. అండ్ దెన్ వీళ్ళందరూ కలిసి ఆ లాకర్ లో ఉన్న ఖజానాన్ని దొంగలించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. లియోనార్డోకి లాకర్ ని చూడడానికి యాక్సెస్ ఉండడంతో ఒక రోజు లియోనార్డో లాకర్ ఉన్న రూమ్ లోకి వెళ్లి ఒక చిన్న కెమెరాని ఎవరికి డౌట్ రాకుండా ఫిక్స్ చేశాడు. లేటర్ దట్ రికార్డ్ అయిన వీడియోని కింగ్ ఆఫ్ కీస్ దగ్గర ఇస్తున్నాడు డూప్లికేట్ కీని రెడీ చేయడానికి. దీని తర్వాత ఆ లాకర్ ని ఓపెన్ చేయడానికి చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. లాకర్ రూమ్ ఎలా ఉంటుందో అలాంటి ఒక రూమ్ లో ప్రాక్టీస్ చేశారు. బట్ ఈ ప్రాక్టీస్ కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు చేశారు. అండ్ ఒక రోజు లియోనార్డోకి ఆ డీలర్ దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆ డీలర్ దొంగతనం చేయడానికి ఇదే సరైన టైం, ఎందుకంటే $100 బిలియన్ విలువ గల డైమండ్స్ అండ్ జ్యువెల్స్ వచ్చాయి. సో ఇదే సరైన టైం దొంగతనం చేయడానికి చెబుతున్నాడు. ఇది విన్న వెంటనే వీళ్ళ నెక్స్ట్ పని ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక డేట్ ని ఫిక్స్ చేయడమే. అలా వీళ్ళు ఫిక్స్ చేసిన డేట్ ఫిబ్రవరి 15, 2003. ఆ రోజు సాటర్డే. ఆ రోజే ఎందుకు ఫిక్స్ చేశారంటే ఆ స్ట్రీట్ లోనే కాదు, ఆ డిస్ట్రిక్ట్ లో కూడా సెక్యూరిటీ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా పక్క రోజు సండే, సో ఆ రోజు వ్యాలెట్ ని ఓపెన్ చేయరు. దొంగతనం జరిగిందని తెలియడానికి సుమారు 2 రోజులు పడుతుంది. సో ఫిబ్రవరి 15 సెలెక్ట్ చేశారు. ఒక డేట్ అయితే సెలెక్ట్ చేశారు. బట్ లోపలికి వెళ్ళడానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. అలా వీళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే లాకర్ ఉన్న బిల్డింగ్ కి పక్కనే ఒక అబాండెంట్ బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లో ఒక గార్డెన్ ఉంటుంది. సో ఆ గార్డెన్ నుండి లాకర్ ఉన్న బిల్డింగ్ కి ఈజీగా నిచ్చెన వేసి ఎక్కొచ్చు. దానికోసం ఆ గార్డెన్ లో ఒక రోజు నిచ్చెన్ని తీసుకువెళ్లి దాచి పెడుతున్నారు. వీళ్ళు ఫిక్స్ చేసిన డే కూడా వచ్చింది. అండ్ ఆ నైట్ ఆ సిటీ సైలెంట్ అయిన తర్వాత రోడ్ లో ఎవరు లేని టైంలో లియోనార్డో తన ఫ్రెండ్ స్పీడీతో కలిసి మిగతా ముగ్గురిని పిక్ చేసుకోవడానికి కార్ లో వచ్చారు. ఆ ముగ్గురు స్పీడీని చూసిందే షాక్ లో ఎవరు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు అని లియోనార్డో దగ్గర అడుగుతున్నారు. దీనికి లియోనార్డో ఇతను నా ఫ్రెండ్ స్పీడీ, ఇతను మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ఎలా అంటే నేను కార్ లో కూర్చొని పోలీసులు ఎవరైనా వస్తే వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. సో దట్ టైం లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి ఇతను ఒక మీడియేటర్ లాగా లోపల ఏం జరుగుతుందో నాకు చెబుతాడు. సో ఇతను మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడని లియోనార్డో చెబుతున్నాడు. ఇలా ఉన్నప్పటికీ ఆ ముగ్గురికి స్పీడీని తీసుకువెళ్ళడానికి ఏమాత్రం అభిప్రాయం ఉండదు. ఎందుకంటే స్పీడీ చాలా భయపడుతున్నాడు. ఇతన్ని తీసుకువెళ్ళామంటే మనం కూడా దొరికిపోతామని లియోనార్డో దగ్గర చెబుతున్నారు. దీనికి లియోనార్డో ఇతను నాకు చాలా నమ్మకమైన వ్యక్తి, ఇతన్ని ధైర్యంగా తీసుకువెళ్ళొచ్చు అని పంపిస్తున్నాడు. సో స్పీడీతో కలిసి ఆ ముగ్గురు గార్డెన్ లో ఉన్న నిచ్చెన్ని తీసుకుని లాకర్ ఉన్న బిల్డింగ్ వైపు వెళ్తున్నారు. బట్ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో సెక్యూరిటీ తక్కువ ఉన్నప్పటికీ అక్కడ ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్స్ ఉన్నాయి. ఆ డిటెక్టర్స్ వల్ల వీళ్ళు దొరికిపోయే ఛాన్సెస్ ఎక్కువ. దీనికోసం ఫస్ట్ జీనియస్ ని పంపిస్తున్నారు. ఇతను చేతిలో పాలిస్టర్ షీల్డ్ తో తనని కవర్ చేసుకుంటూ డిటెక్టర్ వైపుగా వెళ్లి ఆ డిటెక్టర్ ని సీజ్ చేస్తున్నాడు. ఇతను సీజ్ చేసిందే మిగతా ముగ్గురు అక్కడికి వస్తున్నారు. అండ్ ఆ ఫ్లోర్ లో సెక్యూరిటీ అడుగుజాడలు లేనప్పుడు ఒక్కొక్కరుగా లాకర్ ఉన్న అండర్ గ్రౌండ్ కి వెళ్తున్నారు. ఆ లాకర్ ఉన్న ఏరియా కంప్లీట్ గా చీకటిగా ఉంది. అంత చీకటిగా ఉన్నప్పటికీ వీళ్ళు ఏమాత్రం భయపడలేదు. బికాస్ వీళ్ళు ఫుల్ ప్రాక్టీస్ చీకట్ లోనే చేశారంట. అలా ప్రాక్టీస్ లో ఈ ప్లేస్ లోకి వెళ్తే CCTV కెమెరాస్ ఉంటాయి, ఈ ప్లేస్ లో లాకర్ ఉంటుందని ఇలా కంప్లీట్ గా గైడెన్స్ ముందు తీసుకున్నారు. సో వీళ్ళ ప్లాన్ ప్రకారమే ఫస్ట్ కెమెరాస్ ఉన్న వైపుగా వెళ్లి ఆ కెమెరాస్ ని పేపర్ తో మూసేస్తున్నారు. బికాస్ లైట్స్ ని ఆన్ చేసినా కూడా కెమెరాలో చీకటే రికార్డ్ అవుతుంది కాబట్టి. అండ్ వీళ్ళ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే లాకర్ డోర్ లో అండ్ వాల్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సోర్స్ ని బ్రేక్ అవ్వకుండా బయటకు తీయటమే. ఆ పని చేయడానికి జీనియస్ ముందుకు వస్తున్నాడు. అతని చేతిలో అల్యూమినియం షీల్డ్ ఉంది. ఆ షీల్డ్ మనం నార్మల్ గా యూజ్ చేసే సెలో టేప్ లాంటిదే. వన్ సైడ్ అంటుకుంటుంది అండ్ ఇంకో సైడ్ అంటుకోదు. సో ఆ షీల్డ్ అంటుకునే సైడ్ న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సోర్స్ పైన అంటించి ఆ 2 సోర్స్ ని అన్స్క్రూ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ అవ్వకుండా ఆ 2 స్క్రూస్ ని బయటకు తీసేశాడు. దీని తర్వాత ఇంకేముంటుంది, ఆ లాకర్ ని ఓపెన్ చేయడమే కదా. లాకర్ డోర్ ని ఓపెన్ చేయడానికి కింగ్ ఆఫ్ కీస్ డూప్లికేట్ కీస్ తో ముందుకు వచ్చాడు. బట్ ఆ కీని యూజ్ చేసి డోర్ ని ఓపెన్ చేయడానికి కింగ్ ఆఫ్ కీస్ చాలా భయపడుతున్నాడు. బికాస్ తన దగ్గర ఉన్నది ఒక డూప్లికేట్ కీ. ఈ కీ వల్ల దొరికిపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని కీని డోర్ లో పెట్టాలా వద్దా అని థింక్ చేస్తున్నాడు. అలా ఇతను థింక్ చేస్తున్నప్పుడు లియోనార్డో కీని రెడీ చేయమని ఇచ్చిన రిఫరెన్స్ వీడియోలో లాకర్ ని ఓపెన్ చేయడానికి సెక్యూరిటీస్ పక్కనే ఉన్న ఏదో ఒక రూమ్ కి వెళ్తూ వస్తున్నారు. అలా
వెళ్తూ వస్తున్నప్పుడల్లా వాళ్ళ దగ్గర కీ ఉండటాన్ని కింగ్ ఆఫీస్ నోటీస్ చేశాడు. సో ఈ లాకర్ కి పక్కన ఉన్న ఏదో ఒక రూమ్ లో కీ ఉండాలని గెస్ చేసి ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తున్నాడు. అలా ఒక రూమ్ లో ఒక పెద్ద కీ కనబడింది. ఆ కీని చూసింది ఇదే లాకర్ ని ఓపెన్ చేయడానికి యూజ్ చేసే కీ అని గెస్ చేస్తున్నాడు. వెంటనే ఆ కీని తెచ్చి లాకర్ డోర్ లో పెడుతున్నాడు. ఆ కీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నెక్స్ట్ కీ ప్యాడ్ లో కరెక్ట్ గా కోడ్ ని ఎంటర్ చేయాలి, లేదంటే అలారం రేస్ అవుతుంది. అలా రేస్ అయిన వెంటనే సెక్యూరిటీ అలర్ట్ అవుతుంది. బట్ వీళ్ళకు వీడియోలో బ్లర్ గా కనిపించిన కోడ్ ని కాంబినేషన్ ని బట్టి ఒక కోడ్ ని రెడీ చేశారు. భయపడుతూ ఆ కోడ్ ని దేవుడి మీద భారం వేసి ఒక్కో నెంబర్ ని ప్రెస్ చేస్తున్నారు. అలా లాస్ట్ నెంబర్ ని ప్రెస్ చేసి కీని రొటేట్ చేస్తారు. వెంటనే లాకర్ డోర్ కూడా ఓపెన్ అయింది. అప్పటి వరకు భయపడ్డ వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా లాకర్ డోర్ ఓపెన్ అయిన వెంటనే వీళ్ళు ఆన్ చేసిన లైట్స్ అన్నింటిని ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే లైట్ సోర్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఒకవేళ లైట్ సోర్స్ లోపలికి వెళ్ళాయంటే ఆటోమేటిక్ గా అలారం కొడుతుంది. సో వెంటనే లైట్స్ ని ఆఫ్ చేసి లోపలికి వెళ్తున్నారు. లోపల ఐన్ బార్స్ గల ఇంకో డోర్ ఉంది. ఆ డోర్ ని కూడా కింగ్ ఆఫ్ కి సీసీగా ఓపెన్ చేస్తున్నాడు. ఆ డోర్ ని ఓపెన్ చేసిందే ఫస్ట్ మాన్స్టర్ ని భయపడకుండా లోపలికి వెళ్ళమని పంపిస్తున్నారు. ఎందుకంటే భయంతో చెమట పడితేనే కాదు, లోపలికి ఎవరైనా వెళ్తే కూడా చాలు ఆ మోషన్ డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది. ఉన్నప్పటికీ మాన్స్టర్ ఏమాత్రం భయపడకుండా లోపలికి వెళ్తున్నాడు. బికాస్ ఈ రాబరీకి 1 day బిఫోర్ లియోనార్డో ఏమాత్రం ఎవరికి డౌట్ రాకుండా థర్మల్ మోషన్ డిటెక్టర్ పైన ఉమెన్ స్ప్రే ని స్ప్రే చేసి వెళ్ళిపోతున్నాడు. ఉమెన్ స్ప్రే ని ఎందుకు స్ప్రే చేశాడంటే స్ప్రేలో ఆయిల్ ఉంటుంది, థర్మల్ డిటెక్టర్ ఫంక్షన్ ని తగ్గించేస్తుంది. సో డిటెక్టర్ పనిచేయదనే నమ్మకంతో మాన్స్టర్ ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. వీళ్ళ ప్లాన్ ప్రకారమే ఆ డిటెక్టర్ కూడా డెత్ ని డిటెక్ట్ చేయలేదు. అండ్ ఆ రూమ్ లో ఉన్న సెక్యూరిటీ వైర్స్ అన్నిటిని కట్ చేసేస్తే మనం సేఫ్ గా దొంగతనం చేసుకోవచ్చు అని ఆ రూమ్ లో ఉన్న సెక్యూరిటీ వైర్స్ అన్నిటిని మాన్స్టర్ కరెక్ట్ గా కట్ చేసేస్తున్నాడు. అండ్ లోపల ఉన్న సీసీటీవీ కెమెరాస్ ను కూడా ఇంత ముందులాగా పేపర్ తో మూసేశారు. ఇప్పుడు లాకర్ కంప్లీట్ గా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. దీని తర్వాత ఇంకేముంటుంది, వీళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న సౌండర్ అనే డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో లోపల ఉన్న బాక్సులు అన్నింటినీ ఒక్కొక్కటికి ఓపెన్ చేసి అందులో ఉన్న అన్ని స్టాచ్యూస్ ని వాళ్ళు తెచ్చిన బ్యాగ్ లో పెడుతున్నారు. స్టాచ్యూస్ అంటే బ్యాగ్ లేదంటే సూట్ కేస్. అన్ని బాక్సుల్లో ఉండే స్టాచ్యూస్ ని వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్స్ లో ఫిల్ చేస్తున్నారు. ఇలా టైం టికింగ్ అవుతుంది. మార్నింగ్ 5:30 కూడా అయింది. ఇంకా దొంగతనం చేసి దొరికిపోతామని అక్కడ నుంచి బయటకు వస్తున్నారు. బయట లియోనార్డో రెడీగా కార్ లో ఉన్నాడు. ఆ రోజు సండే కావడంతో సెక్యూరిటీ అంతగా లేకపోవడంతో అందరూ బ్యాగ్స్ తో కార్ లోకి ఎక్కి వీళ్ళు ఫిక్స్ చేసుకున్న ప్లేస్ కి వెళ్ళిపోతున్నారు. సక్సెస్ఫుల్ గా దొంగతనం చేసేసామని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు మాన్స్టర్ ఎక్సైట్మెంట్ తో ఒక సూట్ కేస్ ని ఓపెన్ చేస్తున్నాడు. అలా ఓపెన్ చేసి చూసిందే భయంకరమైన షాక్. బికాస్ సూట్ కేస్ లో ఏమీ లేవు. వెంటనే మిగతా వాళ్ళు మిగతా బ్యాగ్స్ ని ఓపెన్ చేసి చూస్తున్నారు. బట్ మాక్సిమం సూట్ కేసుల్లో ఏమీ లేవు. అంటే వీళ్ళు దొంగలించింది $100 million విలువ గల నగలు వజ్రాలు. బట్ ఉన్నది $20 million విలువ గల నగలు వజ్రాలు మాత్రమే. అప్పుడే లియోనార్డోకి ఒక విషయం స్ట్రైక్ అయింది. ఇప్పటి వరకు మనమే జీనియస్ అనుకున్నాం, బట్ మనల్ని మించిన జీనియస్ రోల్ ప్లే చేసింది ఆ జెమ్ డీలరే అని. ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసిన అదే లాకర్ లోనే ఆ డీలర్ నగలు వజ్రాలు ఉన్నాయి. సో మేబీ వీళ్ళు దొంగతనం చేసిన ఒక రోజు ముందు వచ్చి $80 million విలువ గల నగల్ని ఇతనే దొంగలించుండొచ్చు. బికాస్ దొంగతనం చేయడానికి కంప్లీట్ ప్లాన్ వేసి ఇచ్చింది ఆ జెమ్ డీలరే అంట. సో అతనే దొంగతనం చేసి ఉండాలని లియోనార్డో అనుకున్నాడు. లియోనార్డో ఇలా థింక్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే $100 million విలువ గల వజ్రాల్ని నగల్ని మనల్ని పెట్టి దొంగతనం చేయించాడంటే తనకు ఒక షేర్ మాత్రమే వస్తుంది. అదే మనల్ని దొంగతనం చేయించినట్టు అతనే దొంగతనం చేస్తే దోచుకున్నంత నగలు అండ్ అలాగే తన నగలు లోపల లాకర్లు ఉండటంతో వాటి వల్ల వచ్చే ఇన్సూరెన్స్ డబ్బును కూడా క్లెయిమ్ చేయొచ్చు. సో డబ్బులు బెనిఫిట్స్ అని ఆ డీలర్ దొంగతనమే చేసి ఉండాలని లియోనార్డో అనుకున్నాడు. అండ్ మిగతా $20 million విలువ గల నగల్ని వజ్రాల్ని సరి సమానంగా పంచుకుని పోలీస్ దగ్గర దొరకకూడదని ఒక్కొక్కరుగా తనితనిగా వెళ్ళిపోయారు. లియోనార్డో కూడా తన ప్రాపర్టీస్ అన్నింటిని ఒక బ్లాక్ బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని తన ఫ్రెండ్ స్పీడీతో కలిసి కార్ లో వెళ్ళిపోతున్నాడు. అలా లియోనార్డో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక లేక్ పక్కన ఆగి కార్ నుండి లియోనార్డో దిగి ఇంతకన్నా హైట్ గా ఉండే ప్లేస్ ఏమైనా ఉంటాదేమో అని చూసి వస్తా, సో నువ్వు నేను వచ్చే వరకు కార్ లోనే ఉండు అని స్పీడీ దగ్గర చెప్పి వెళ్తున్నాడు. అలా వెళ్లి తిరిగి వస్తుండగా స్పీడీ బ్లాక్ బ్యాగ్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని ఆ లేక్ చుట్టూ పడేస్తున్నాడు. ఇది చూసిందే భయంకరమైన కోపంతో స్పీడీ దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావు, నిన్ను కార్ లోనే కదా సైలెంట్ గా కూర్చోమన్నా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నాడు. స్పీడీ పైన లియోనార్డోకి పీకుల లోతులో కోపం ఉన్నప్పటికీ టైం లేకపోవడంతో వేరే ఆప్షన్ లేక స్పీడీ పడేసిన కొన్ని ముఖ్యమైన ఎవిడెన్స్ మాత్రం కలెక్ట్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. అక్కడే వీళ్ళు ఒక పెద్ద తప్పు చేశారు. ఎవరు రారని పడేసి వెళ్ళిపోయిన ఒక వారం తర్వాత ఒక ఫార్మర్ అక్కడికి వస్తున్నాడు. అతను వీటిని చూసి ఎవరో పడేసి వెళ్ళిపోయి ఉంటారనుకుని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్తుండగా మెరుస్తున్నట్టు కొన్ని వజ్రాలు కనపడంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. అలా పోలీసులు వచ్చి చెక్ చేసి చూస్తున్నారు. యాంట్వర్ప్ కి చెందిన అనేక డైమండ్స్ అక్కడ దొరికాయి. సో దొంగతనం చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్లి ఉండాలని కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ దీని తర్వాత ఇంకా ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతాయేమో అని ఇంకా డీప్ గా వెతుకుతున్నారు. అలా వెతుకుతున్నప్పుడు ఒక శాండ్విచ్ అండ్ విజిటింగ్ కార్డ్ దొరికాయి. ఆ కార్డ్ లో లియోనార్డో పేరు ఉంది. ఆ విజిటింగ్ కార్డ్ ని బట్టి లియోనార్డోనే దొంగతనం చేశారని అనుమానం వస్తుంది. బట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి శాండ్విచ్ ని DNA టెస్ట్ కి పంపిస్తున్నారు. అలా వచ్చిన DNA రిజల్ట్ ని అండ్ లియోనార్డో DNA కంపేర్ చేసి చూసినప్పుడు 100% మ్యాచ్ అయింది. సో ఈ రాబరీ ఇతనే చేశాడని ఇతని పోలీసులు కనిపెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో తనతో కలిసి దొంగతనం చేసిన వాళ్ళ పేర్లు చెప్పలేదు. బట్ ఈ రాబరీని మేము ఎలా చేసాం, మమ్మల్ని ఎవరు గైడ్ చేశారు, అతను మమ్మల్ని ఎలా మోసం చేశాడు అనే విషయాన్ని కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ లో చెప్పాడు. ఈ స్టోరీ మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసాం. ఈ స్టోరీని విన్న పోలీసులు ఇతనే నమ్మారంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే తను చెప్పిన స్టోరీలో జెమ్ డీలర్ అనేవాడు అసలు లేడంట. $80 million విలువ గల వజ్రాల్ని నగల్ని సేవ్ చేయడం కోసమే జెమ్ డీలర్ అనే వ్యక్తిని తన స్టోరీలో క్రియేట్ చేశాడు. సో ఈ హైస్ట్ కి కర్త కర్మ క్రియ అన్ని లియోనార్డోనే. బట్ ప్రూఫ్ చేయడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేనందువల్ల $20 million విలువ గల వజ్రాల్ని నగల్ని మాత్రమే రాబరీ చేశారని తొందరగానే రిలీజ్ అయిపోయాడు. అలా రిలీజ్ అయినప్పటికీ మిగతా $80 million విలువ గల నగలు వజ్రాలు లియోనార్డో దగ్గరే ఉన్నాయా లేదా నిజంగానే ఆ జెమ్ డీలర్
దొంగతనం చేసి వెళ్ళిపోయాడని ఎవరికి తెలియలేదు. అంతే గైస్ వీడియో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసుంటే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.